గల్లంతైన 6 జాలర్ల కోసం విశాఖ తీరంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో 24 గంటలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 3 హెలికాప్టర్లు 4 షిప్లతో రెస్క్యూ కంటిన్యూ అవుతోందన్న అధికారులు. వాయుగుండ ప్రభావంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు. 3వ రోజు నేవీ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది. తమ వారి ఆచూకీ కోసం మత్స్యకార కుటుంబాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈ నెల 1న బుధవారం రోజు 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లగా శనివారం మధ్యాహ్నం వరకు వేట సవ్యంగానే సాగింది. ఆ తర్వాత అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో చేపల రేవుకు 10 మైళ్ల దూరంలో అంటే గంగవరం సమీపాన ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. నడిసంద్రంలో బోటు మునిగిపోవడంతో దాన్నే ఆసరాగా చేసుకుని గంటల కొద్దీ ఉన్నారు. ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక సాయం కోసం ఆర్తనాదాలు పెట్టారు. చివరకు ఆసరాగా ఉన్న బోటు కూడా మునిగిపోవడంతో తలో దిక్కు ఈదడం ప్రారంభించగా బలమైన కెరటాలు వారిని నిర్వీర్యులను చేసేశాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి తీరానికి చేరుకోవాల్సిన వారంతా రాత్రి పొద్దుపోయే వరకు రాలేదు. గల్లంతైన సమాచారం రాత్రి 10 గంటలకు వెలుగులోకి రాగా ఆ వివరాలు అధికారులకు చేరేసరికి అర్ధరాత్రి అయింది. ఆదివారం చేపల రేవుకు తరలివచ్చిన కుటుంబ సభ్యులు బంధువుల రోదనలతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. పలువురు మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అధికారులతో మాట్లాడి వారిని అప్రమత్తం చేశారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సముద్రంలో గల్లంతైన మిగిలిన 6 కోసం నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతికూల వాతావరణంతో సెర్చ్ ఆపరేషన్కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు 6 ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి ఆచూకీ తెలుసుకుని సేఫ్గా తీసుకురావాలంటూ వారు వేడుకుంటున్నారు. విశాఖ తీరంలో గల్లంతై ప్రాణాలతో బయటపడిన కారు చిన్న సేఫ్గా తీరానికి చేరుకున్నారు. హెలికాప్టర్ సాయంతో అతన్ని ఐఎన్ఎస్ డేగాకు నేవీ సిబ్బంది సురక్షితంగా తీసుకొచ్చారు. అనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేశారు. చిన్న పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక సముద్రంలో వేట అనంతరం జరిగిన పరిణామాలపై మృత్యుంజయుడు కారు చిన్న పూర్తి వివరాలు వెల్లడించారు. విశాఖ హార్బర్ నుంచి జూలై 1న సముద్రంలోకి చేపల వేటకు వెళ్లినట్లు కారు చిన్న తెలిపారు. 30 నుంచి 37 మైళ్ల దూరంలో లోపలికి వెళ్లామని 2 రోజుల పాటు వేట బాగానే జరిగిందన్నారు. ఇక ఇంటికి తిరుగు ప్రయాణం అవుదామని అనుకుంటుండగా తీరానికి మరో 10 మైళ్ల దూరం ఉందనగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందన్నారు. తుఫాను గాలులు రాకాశయాలలో బోటును ముంచెత్తాయని తాము తేరుకునే లోపే ఒక భారీ అల రావడంతో బోటు బోల్తా పడిందన్నారు. ఆ క్షణంలో తన కళ్ల ముందే అన్నయ్య కొడుకు నీటిలో పడిపోయాడని, తన అన్నయ్య ఏడుస్తూ వెంటనే వాడిని కాపాడడానికి నీళ్లలోకి దూకాడని, అలా వాళ్ళిద్దరూ తమ కళ్ల ముందే సముద్రంలో కలిసిపోయారని కారే చిన్న తెలిపారు. సమయం గడుస్తున్న కొద్దీ బోటు నెమ్మదిగా సముద్రంలోకి మునిగిపోవడం ప్రారంభమైందన్నారు కారే చిన్న. తాము అందరం ఒకే చోట ఉండాలని, లేకుంటే అంతా చనిపోవడం ఖాయమని ఒకరికొకరు ధైర్యం చెప్పుకున్నట్లు కారే చిన్న తెలిపారు. బోటుపై 2 లైఫ్ బాయ్ ఫోర్సులను గట్టిగా పట్టుకుని రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపామని, అయితే తెల్లవారేసరికి తమలో ఒకరు కనిపించలేదని, అలల ధాటికి చీకట్లోనే అతడు ఎప్పుడు కొట్టుకుపోయాడో తెలియదన్నారు. తెల్లారిన తర్వాత ఓ చైనా షిప్ కనిపించిందని, అక్కడకు ఈదుకుంటూ వెళ్లేందుకు తాము సిద్ధమయ్యామన్నారు. అయితే తన తమ్ముడు నీరసంగా కనిపించాడని, తను ఈదే శక్తి లేదని, మీరంతా వెళ్లమని తన తమ్ముడు చెప్పారని కారే చిన్న తెలిపారు. తాము 4 షిప్ వైపు ఈదడం ప్రారంభించామని, అయితే అలల దాటికి 3 కొట్టుకుపోయారని చెప్పారు. 15 కిలోమీటర్ల దూరం మృత్యువుతో పోరాడుతూ ఇది చైనా షిప్ దగ్గరకు చేరుకున్నారని తెలిపారు. తన కేకలు విని షిప్లో ఉన్నవారు తనను కాపాడారని కారే చిన్న తెలిపారు. తమ కళ్ల ముందే కుటుంబ సభ్యులు, తోటి మత్స్యకారులు ఒక్కొక్కరుగా సముద్రంలో కలిసిపోతూ ఉంటే ఏం చేయలేకపోయారన్న చిన్న ఆవేదన అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది.